సృష్టికర్త కృపామయుడు ప్రేమమయుడు అయిన అన్ని నామముల కన్నా ఉన్నతమైన పరిణామము కలిగిన మన యేసు ప్రభువుని నామములు మన కొరకు మరణించి తిరిగి మృతిని గెలిచి లేచి మళ్ళా రానైన ఆ యేసుని నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగుగాక. మరొక ఆదివారపు దినము ఈ విధముగా మనము కూడుకొని ప్రార్థన చేయడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రము. మనమందరం కళ్ళు మూసుకొని తల వచ్చినట్లయితే ప్రార్థనను ప్రారంభించుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు రక్తమునకు ఇచ్చాను, ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే 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 ఇచ్చాను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతికి పాత్రుడా సత్యవంతుడా వందనాలు స్వామి, నీకు స్తోత్రం అయ్యా. నీకు వందనాలు మా రాజా, మా దేవా, మాకు జ్ఞానమైన దేవా, స్తోత్రం 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 స్తోత్రం. సృష్టికర్త నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, నిత్యం పొగడబడుచున్నవాడా నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుల మహాపరుషుడమైన తండ్రి, కృపగలవాడ నీకు వేలాది వందనాలు అయ్యా. ఈ ఉదయ కాలంలో ప్రభుత్వం మేము ఈ విధంగా కూడుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రము. ప్రాముఖ్యంగా ప్రభు ప్రపంచం అంతటా అయ్యా అల్లకల్లోలంగా ఉంటున్నప్పటికీ కూడా నీ మహా కనికరము చేత కృప చేత సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచి అయ్యా ఆరోగ్యవంతముగా మమ్మల్ని ఉంచి అయ్యా ఈ దినాన్న నేను స్తుతించడానికి మాకు ఇచ్చిన విలువైన గొప్ప భాగ్యం బట్టి నీకు వందనాలు స్వామి. అయ్యా నేను ఇచ్చిన ఆరోగ్యం బట్టి, నేను చేస్తున్న కృపలను బట్టి, నేను చూపుతున్న కృపలను బట్టి, నేను చేస్తున్న మేలును బట్టి నీ నామానికి మహిమ కలుగునట్లుగా అయ్యా మమ్మల్ని నడిపిస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు స్వామి. అయ్యా ఈ ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఆఖరి వరకు మా మధ్య నుండి మీరే అధ్యక్షత వహించి పాటలలో ప్రభా, వాక్యములో ఆరాధనలో మీరే ఉండి నీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం. ఇది ఆశలు మాట్లాడుతుండగా నాతో మాతో మా అందరితో మాట్లాడి మమ్మల్ని సరిదిద్దమని అయ్యా మా సహజ ముఖాన్ని ప్రభా మేము చూచుకున్న వారిగా కాకుండా అయ్యా సరిదిద్దుకోవడానికి మాకు అవకాశం అనుగ్రహించమని వేడుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామమున అతనికి హృదయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. కాచిన దేవా నీకే స్తోత్రము.
దినపు పాఠ్యభాగము మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం నుండి 16వ వచనం. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసను గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయారు. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపం గలవాడే వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయారు. పిమ్మట 11 మంది శిష్యులు భోజనంలో కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యం నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష వెలుగును. దేవుడి కొద్ది వాక్యములో దీవించునుగా. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ దినం ఆదివారం దినమున పునరుత్థాన దినమున మనమందరము దేవుని సన్నిధిలో కూడి మనం ఆయనను ఆరాధించ వచ్చి ఉన్నాము. మేము ఈ స్థలంలో ఉండి మేము దేవుని ఆరాధించడానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. మరి ప్రతి ఒక్కరూ మేము ఈ స్థలాలలో ఉండి దేవుని నాతో పాటు కలిసి కొంత వాక్యమును ధ్యానించి దేవుని స్తుతించుదాము. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వాక్యము చదువుతున్నాను, దయతో వినండి. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయునా? అది ఎంత మాత్రము తగదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, అద్వితీయ సత్యదేవ, స్తోత్రాలు రాజా. నాయన మీ యొక్క మహాకృప చేతను, మీ ప్రేమ చేతను ప్రభువా మాకు మీరు ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి దేవా మీ సన్నిధిలోనికి నడిపించగా, దేవాయన నాయన ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీ ఎదుట మేము ఉన్నాము రాజా. మీ స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము ప్రభువా. నాయన ఈ దినమున ప్రభువా అయా మేమందరము ప్రభు ఇప్పుడు ఆయన మీకు విధేయులమై ప్రభువా మీకు అయా లోబడిన వారమై దేవా మీ ఆజ్ఞ ప్రకారముగా అయా మీకు ఇష్టముగా ప్రవర్తించులాగునను జీవించులాగునను దేవాయన ఆయన ఈ దినమున మాపై ప్రభువా మీ కటాక్షమును దేవ చూపించి మాతో మాట్లాడమని, మీ స్వరము వినులాగున మాపై ప్రభువా మీ యొక్క వాత్సల్యతను విస్తరింప చేయమని మాతో మాట్లాడమని వేడుచు మా ప్రియ ప్రభువు రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనము చదువుకున్న లేఖన ప్రకారంగా మీరు మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా అని ఇక్కడ లేఖనం మనం చదివి ఉన్నాం. క్రీస్తు యొక్క అవయవములుగా మనము ఉన్నాం కనుక అంత నిమిత్తమే క్రీస్తు యొక్క అవయవములుగాను దేవునికి ఆలయముగాను పరిశుద్ధమైన ఆలయముగా ఉండులాగున మరి ఆ ప్రభువే యేసుక్రీస్తు నాథుడు మనలను విలువ పెట్టి కొన్నాడు. మరి విలువ అనగా అమూల్యమైన తన రక్తమును ఇచ్చి మరి మనలను దేవునికి పరిశుద్ధమైన ఆలయముగా ఉండులాగున దేవుని ఆత్మ మన యందు మరి నివసించులాగున కొన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యంలో ఈ విధంగా ఉంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయము పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మనము దేవుని ఆలయము, సంఘము దేవుని ఆలయము. మరి సంఘము దేవుని ఆలయము. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి క్రీస్తునకు అవయవములుగా ఉన్నారు కనుక మరి
దేవుని ఆలయముగా ఉన్నాము. దేవుని ఆలయమును ఏ ఒక్కడు పాడు చేయడము మరి దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తం కాదు కనుక ప్రతి ఒక్కరూ కూడా తమని తాము ఏ విధంగా దేవుని సంఘములో మరి క్రీస్తు ఎదుట తాము ఉండాలో ఆ విధముగా ప్రతి జాగ్రత్త తీసుకొనవలసి ఉంది. దేవుని సంఘంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ ఇహలోక మాలిన్యము అంటకుండా తమను తాము కాపాడుకోవాలి, తన ఘటమును తాను కాపాడుకోవలసి ఉంది. ఎందుకంటే యేసయ్య మనలను విలువ పెట్టి కొన్నాడు. దేవునికి ఆలయముగా ఉండేలాగున దేవుని ఆత్మ మన యందు నివసించులాగున మరియు మనము ఆయనకు అంటే క్రీస్తునకు అవయవములుగా ఉండేలాగున ఆయన మనలను కొన్నాడు. క్రీస్తునకు మనము అవయవములుగా ఉండేటప్పుడు మనము దేవునికి మనల్ని మనం అప్పగించుకునేటప్పుడు మనము చేయాల్సినటువంటి కార్యములు ఉన్నాయి గనుక ఆ విధంగా మరి దేవుని కార్యములలో మనము ఉంటూ అవయవములు అని అంటే మన శరీరంలో అవయవములు ఉన్నాయి. ఒక మనిషి శరీరంలో అవయవాలు చేతులు, కాళ్ళు, ముక్కు, మరి చెవులు, అలాగే కంట్లు, ప్రతి అవయవం ఉంది. లోపలి అంతర్భాగంలో ఉండినటువంటి అవయవాలు, బయట ఉండేటువంటి అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలలో ఏ ఒక్క అవయవానికైనా ఏదైనా గాయం ఏర్పడినట్లయితే మరి మిగతా అవయవాలన్నీ కూడా మరి దానితో పాటు బాధను అనుభవిస్తాయి. కాలు విరిగింది అనుకోండి, కాలు విరిగింది అంటే మిగతా అవయవాలు వాటి ఇష్ట ప్రకారం అవి ఉండడానికి అవ్వదు. కాలు విరిగింది కనుక కాలుకి డాక్టర్లు కట్లు వేసి రాళ్ళు అవసరమైతే లోపల రాళ్ళు పెట్టి అన్నీ చేసి మొత్తం కట్లు కట్టేసి మన బెడ్ మీద ఎక్కించేసినట్లయితే ఇక ఆ బెడ్ మీద అలా ఉండాల్సిందే. అవయవాలన్నీ కూడా ఇక కదలకుండా అవి కూడా మరి దానికి సహకరించాల్సింది. అది పూర్తిగా బాగుపడేంత వరకు, కోలుకునేంత వరకు సహకరించాల్సినది. అలాగని మరి సంఘము దేవుని క్రీస్తులకు అవయవములుగా ఉన్నటువంటి మనము దేవుని ఆలయంలో ఉన్నాము కనుక దేవుని ఆలయంలో ఉన్న మనము మరి మాలిన్యం అంటకుండా మనలను మనం కాపాడుకుంటూ పరిశుద్ధమైన దేవుని ఆలయంలో, దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఆలయం కూడా పరిశుద్ధమైనది కనుక ఆ ఆలయంలో పరిశుద్ధులుగానే ఉండాలి. అలా ఉండడం నిమిత్తమై మరి దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి తన దైవజనుడు సంఘమును మరి నిరంతరము కాస్తూ కాపాడుతూ కూడా ఉంటారు. ఆ విషయాన్ని ఇక్కడ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యము నుండి ఇక్కడ మనం చదువుదాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో, మందిరము అని అంటే సంఘము అని చెప్పుకున్నాం. జీవం కలిగినటువంటి దేవుని సంఘము. దేవుడు జీవం కలిగినటువంటి వాడు, సజీవుడు, నిత్య దేవుడు. ఏమండి అలా జీవం కలిగినటువంటి దేవుని సంఘము. మరి ఆ సంఘములో జీవం కలిగినటువంటి దేవుడు నివాసము చేస్తూ ఉంటాడు కనుక ఆ దేవుని ఆత్మ, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి అని యోహాను సువార్తలో రాయబడి 4వ అధ్యాయం దగ్గర రాయబడి ఉన్నది కనుక అలాగని దేవుడు ఆత్మ కనుక ఆ ఆత్మ యొక్క దేవుడు మనలో నివసిస్తాడు, సంఘంలో నివసిస్తాడు. ఆ సంఘము జీవం కలిగిన దేవుని సంఘము అయి ఉన్నది. ఆ సంఘములో ఉండేటువంటి సభ్యులు అవయవాలు కదా. ఈ అవయవాలైనటువంటి సభ్యులు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మరి ఇక్కడ మాట్లాడడానికి, స్పష్టపరచడానికి ఈ దైవజనుడు చెప్తూ ఉన్నాడు. జనులు ఎలాగూ ఆ సంఘములో జనులు ఎలాగూ, ఆ మందిరంలో ఆ సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియవలెనని సంఘమును నడిపిస్తున్నటువంటి సంఘ పెద్దలు గాని దైవజనులు గాని ఇక ఎలాగా దాన్ని నడిపించాలో అది నీకు తెలియాలని ఈ సంగతులను నీకు రాస్తూ ఉన్నాను అని అంటున్నాడు. అంటే సంఘములో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి పరిశుద్ధతకు
ఏ విధమైనటువంటి అంతరాయం కలగకుండా, ఆటంకం కలగకుండా, మరి పరిశుద్ధత చెడిపోకుండా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మరి ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా ఇహలోకంలో మనం ఉంటున్నాం కనుక గత వారం చూసినట్లుగా మరి మన శరీరము నాకు మనము పాపము ఈ శరీరంలో ప్రవేశించకుండా మనము విలువ పెట్టి కొనబడినాం కనుక పరిశుద్ధత కలిగి ఉండడం కోసమే, పరిశుద్ధంగా ఉండడం కోసమే కొనబడినాం కనుక మనము జీవం గల దేవుని సంఘంలో భాగంగా ఉన్నాం. జీవం గల దేవుని సంఘంలో భాగంగా ఉండినటువంటి ప్రతి ఒక్కరూ ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మరి నేర్పించడానికి, చెప్పడానికి నేను వస్తున్నానని ఈ భక్తుడు పౌలయ్య గారు రాశాడు. అంతేకాకుండా ఈ జీవం కలిగినటువంటి దేవుని సంఘము అనగా మరి క్రీస్తునకు అవయవములుగా ఉండినటువంటి మనమందరము కూడా ఇంకా ఏమై ఉన్నామంట? ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమును అయి ఉన్నది. ఆ సంఘము జీవం కలిగినటువంటి దేవుని సంఘము ఏమై ఉందంట అంటే ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు క్రీస్తునకు అవయవములుగా ఉన్నారు కనుక మరి ఈ అవయవములుగా ఉండినటువంటి అనేకులు ఒక సంఘంగా కలిసి ఉన్నారు కనుక ఈ సంఘము ఏమై ఉందంట? సంఘం అంటే క్రీస్తు సంఘము. అంతేకాకుండా క్రీస్తు సంఘం అనేసరికి సార్వత్రిక సంఘము అని లెక్కలో చేర్చబడి ఉంటుంది కనుక మరి సార్వత్రిక సంఘము ఎలాగ ఏర్పడుతుంది? ఒక్కొక్క వ్యక్తి అవయవములుగా క్రీస్తునకు అవయవములుగా ఉండి వారు ఆ సంఘములో చేర్చబడినందున వారందరూ ఒక సంఘంగా కూడినందున జీవం కలిగిన దేవుని సంఘంగా ఏర్పడుతూ ఉన్నారు. అలాగని ఒక్కొక్క ప్రాంతంలో ఉండినటువంటి ప్రాంతీయ సంఘాలు చిన్న చిన్న సంఘాలుగా క్రీస్తునకు సంఘాలుగా ఉండినటువంటి సంఘాలన్నీ కలిసి ఒక సార్వత్రిక సంఘంగా ప్రపంచం అంతటా ఏక సంఘంగా కూడుతూ ఉంది. అది క్రీస్తు సంఘము, దేవుని యొక్క సంఘము, జీవం కలిగినటువంటి దేవుని సంఘము. అలాగని ఈ చిన్న చిన్న సంఘాలు కూడా తమ పవిత్రతను తాము కాపాడుకుంటూ దేవుని కార్యాలలో ఉండాలి. అవయవములుగా మనము ఉన్నాం, క్రీస్తునకు అవయవములుగా ఉన్నాం కాబట్టి ప్రతి అవయవము తన పనిని, ప్రతి అవయవానికి ఒక ప్రత్యేకమైన పని ఉంటుంది. అలాగని తనకు ప్రత్యేకమైన పని దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ పనిలో తాను ఆ పనిని చేస్తూ అందులో తన పరిశుద్ధతను కాపాడుకుంటూ కొనసాగుతూ వెళ్ళాలి. అంతేకాకుండా ఈ సంఘము ఇంకా ఏమైందంట? సత్యమునకు స్తంభమును ఆధారమును అయి ఉన్నది. సత్యమునకు స్తంభము అయి ఉంది, ఆధారము అయి ఉంది. అంటే సంఘము నాకు ఎంత ప్రత్యేకమైన స్థానము మరి దేవుడు ఇచ్చాడు. ఒకసారి మనం ఇక్కడ చూస్తే గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఈ సంఘము మరి ఊరకనే సంఘంగా దేవుని పనిలో ఉంటూ వెళ్ళిపోవడం మాత్రమే కాకుండా ఈ సంఘము ఏమైందంట? సత్యమునకు స్తంభమును ఆధారమును అయి ఉంది. అందుకే మనము క్రీస్తునకు అవయవములై ఉన్నాము. మీరు క్రీస్తునకు అవయవములై ఉన్నారని మరి కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. అంటే ప్రతి ఒక్కరూ ప్రత్యేకముగా మరి వారి యొక్క ప్రత్యేకత అనేది దేవుని యందు ఇవ్వబడుతుంది. అలాగని ఇక్కడ సంఘము మరి సత్యమునకు స్తంభము ఆధారం అయి ఉంది. సత్యం ఏమిటి? సత్యం అనగా యేసయ్య యోహాను సువార్త 17వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు, నీ వాక్యమే సత్యము అని అంటూ ఉన్నాడు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, ఈ వాక్యమే సత్యము అని అంటూ ఉన్నాడు. మరి వాక్యము సత్యము యేసయ్య వాక్యమై ఉన్నాడు కనుక ఇంకా ఆయన ఏమన్నాడు? మరి నేను మార్గమును సత్యమును జీవమును అయి ఉన్నానని అన్నాడు. హల్లెలూయా. మరి సత్యమైనటువంటి వాక్యమునకు మరి సంఘము ఏమైంది? స్తంభమైంది, ఆధారము అయ్యింది. అంటే సత్యమైనటువంటి వాక్యమును అనేకుల మధ్య ప్రకటించవలసి ఉంది. సత్యమును సత్యముగానే ప్రకటించవలసి ఉంది కనుక సత్యమునకు ఆధారమును మరి స్తంభమును అయి ఉంది. అంతేకాకుండా మరి సత్యము యేసయ్య నేనే సత్యము అని చెప్పుకున్నాడు కనుక యేసయ్యకు మరి సంఘము ఏమై ఉంది? స్తంభమును ఆధారమును అయి ఉంది. యేసయ్యకు స్తంభమును ఆధారమును అయి ఉంది. కొరింథీయులకు రాసిన పత్రికలో క్రీస్తునకు అవయవాలుగా ఉన్నామని రాయబడింది. ఇక్కడేమో మరి సంఘము ఏమైందంట? యేసయ్యకు స్తంభము ఆధారమును అయి ఉంది. అంటే సత్యమైన యేసయ్యకు మరి స్తంభము ఆధారం అయి ఉండేటప్పుడు ఆ సత్యము
మరి అది సత్యమే కనుక అందులో ఏమాత్రము మరి దోషము లేదు కనుక, పాపము లేదు కనుక, మరి ఆ సత్యమై ఉన్న యేసయ్యకు స్తంభము ఆధారంగా ఉన్నటువంటి సంఘము ఎలా ఉండాలంటే, మరి ఆయన పరిశుద్ధులై ఉన్న ప్రకారంగా, దేవుడు పరిశుద్ధులై ఉన్న ప్రకారంగా ఈ సంఘం కూడా తన పరిశుద్ధతను తాను యేసునంది కాపాడుకుంటూ తాను చేయాల్సినటువంటి అవయవంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ సంఘము కూడా మరి తాను సరిగా నిలకడగా యేసునందు ఉండి తన యొక్క కార్యమునంతటిని కూడా తాను చేయవలసి ఉంది. ఆ విధంగా ఉండేటప్పుడు అది పరిశుద్ధమైనటువంటి దేవుని ఆలయముగా, జీవము కలిగినటువంటి దేవుని ఆలయముగా కడవరకు తాను ఆ విధంగా నిలిచి ఉండి, ఇక ఈ సంఘమునకు ఏమేమి కార్యములు ఇవ్వబడినవో దేవుని యందు ఆ కార్యములన్నింటిలో కూడా ఈ సంఘము ఉండి అలాగని కొనసాగుతూ వెళుతూ ఉంటుంది. ఇంకను దేవుని యొక్క మహిమ కార్యములలో మరి తాను ఏమేమి ఈయనై ఉన్నాడో, మరి ఏమేమి చేయడానికి ఇచ్చి ఉన్నాడో అవన్నీ కూడా తాను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. ఎందుకనంటే మరి దేవుని ఆలయంగా ఉన్నటువంటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఒకసారి ఆ మాట చదువుదాము. అది గత వారం కూడా చదివినటువంటి వాక్యమే, 20వ వాక్యము. విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహముతో దేవుని మహిమపరచు. మీ దేహముతో దేవుని మహిమపరచాలి. ఒక్కొక్కరు కూడా దేహముతో దేవుని మహిమపరచాలి. అలాగని సంఘం అంతా కూడా మరి క్రీస్తునకు శరీరమై ఉన్నది కనుక ఆ దేహము, ఆ శరీరం అంతా కూడా మరి దేవుడిని మహిమపరచాలి. శిరస్సుగా ఉన్నటువంటి యేసయ్య దేవుడిని మహిమపరుస్తూ ఉన్నాడు, తాను పరిశుద్ధుడిగానే ఉంటూ. అలాగని మరి సంఘము కూడా అలాగని ఆయన్ని విలువ పెట్టుకొని మనల్ని పరిశుద్ధపరిచాడు కనుక, నీతిమంతులుగా తీర్చాడు కనుక ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ మనము దేవుని మహిమపరచవలసి ఉంది. అలాగే మహిమపరిచేటప్పుడు మనము మరి ఆయన మహిమకు, ఆయన రాజ్యమునకు, యేసయ్య మహిమకు, ఆయన రాజ్యమునకు మనము పిలువబడిన ఆయన రాజ్యము నాకు ఆయన రాజ్యములో ఉండడానికి మనము పిలువబడేటప్పుడు ఏ విధంగా పిలువబడుతూ ఉన్నాము అని చెప్పి ఆయన రాజ్యంలోనికి అనేసరికి ఆయనకు రాజ్యం ఉంది అంటే ఆయన రాజుగా ఉన్నాడు. అయితే ఆయన రాజ్యమునకు పిలువబడేటప్పుడు రాజుగా ఉన్నటువంటి ఆయనకు మరి ఈ ఆయన రాజ్యంలోనికి పిలువబడినటువంటి వారందరూ కూడా, అంటే ఒక విధంగా చెప్పాలని అంటే మరి క్రీస్తునకు అవయవములుగా ఉన్నటువంటి వారు, క్రీస్తు నాకు ఆయన శిరస్సుగా ఉన్నాడు, ఆయన సంఘము ఆయనకు శరీరంగా ఉన్నది, ఆ సంఘం నాకు ఆయన శరీరమై ఉన్న ఆయన శిరస్సు అయి ఉన్నాడు కనుక మరి ఆ శరీరము అనగా ఆ సంఘము మరి ఆయనకు ఏమైంది, శరీరంగా ఉంది కనుక మరి మరొక మాటగా మనం చెప్పాలంటే పురుషుని యొక్క స్త్రీ పురుషునికి శరీరంగా ఉంది, స్త్రీకి పురుషుడు శిరస్సుగా ఉన్నాడు కదా. స్త్రీకి శిరస్సుగా పురుషుడు ఉన్నాడు, సంఘానికి శిరస్సుగా యేసయ్య ఉన్నాడు. అంటే యేసయ్యకు సంఘము మరి శరీరముగా ఉన్నది. ఈ విధంగా చూసినట్లయితే ఇది భార్య భర్తలు అంటే ఏక శరీరంగా భార్య భర్తలుగా అనేటువంటి ఆ లేఖనంలోనికి వెళుతూ ఉంది కనుక ఇక్కడ దీనిని బట్టి మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఆయన రాజ్యంలోనికి పిలిచేటప్పుడు ఆయన రాజుగా ఉన్నాడంటే మరి మిగతా సంఘమంతా శరీరమంతా కూడా ఏమై ఉంది, ఆయనకు భార్యగా ఉంది అంటే రాణిగా ఉంది. రాణిగా ఉండేటప్పుడు ఇక్కడ సత్యములకు స్తంభము ఆధారము అనేటప్పుడు ఆ సత్యములకు స్తంభము ఆధారమైనది ఆ స్తంభములో బలహీనత లేకుండా, లోపము లేకుండా ఖచ్చితంగా సరిగ్గా ఆ యొక్క స్తంభము, ఆ యొక్క ఆధారము మరి ఎంత బలంగా ఉండాలో అంతగానో ఉండాలి. అప్పుడే అది ఆ సత్యమును ఎత్తి పట్టుకుంటుంది. ఎందుకంటే ఆ స్తంభం మీద, ఆ ఆధారం మీద సత్యము నిలిచి ఉంటుంది. హల్లెలూయా.
అలాగ నిలిచి ఉంటుంది కనుక ఇక్కడ మరి ఆయన రాశిగా ఉన్నాడు కనుక ఆయనకు సంఘము రాణిగా ఉంటుంది. రాణి అనేసరికి రాణి యొక్క పరిస్థితి ఏమిటి, రాణి యొక్క అధికారాలు ఏమిటి, రాణి ఏ విధంగా మరి రాజు ఎంత ఉండాలి, అంతేకాకుండా ఆ రాజ్యములో ఆ రాణి చేయాల్సినటువంటి కార్యాలు ఏమిటి, అధికారాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోగలిగినట్లయితే లేఖనాల్లో నుండి మనం నేర్చుకోవచ్చు. అలాగని మరి రాణి గురించి చూసుకునేసరికి మనము మరి వస్తిని గురించి అలాగని ఎస్తేరు గురించి వారు రాణులు కనుక వారు ఏమి చేశారు, ఎలా ఉన్నారు, రాజునకు వారు ఏ విధంగా ఉండాలి, రాజు యొక్క పరువు ప్రతిష్టలు ఇవన్నీ కాపాడుకుంటూ ఏ విధంగా ఉండాలి అనే విషయాలు మరి మనము నేర్చుకుంటాం. అలాగని ఇక్కడ సత్యమునకు స్తంభము ఆధారం అనేటప్పుడు ఆ సత్యమును నిలబెట్టేటువంటి పూర్తి బాధ్యత ఆ సంఘము మీదే ఉన్నది కనుక అందువలని అది స్తంభము ఆధారం అయి ఉన్నది కాబట్టి ఆ సత్యమును నిలబెట్టడంలో మనము ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా మనము ఆ సత్యమునకు నిలకడగా ఖచ్చితంగా స్తంభముగా ఆధారంగా ఉండడం నిమిత్తము మనం ఏ విధంగా ఉండాలో అందుచేసి ఆ సంఘంలో జీవం కలిగినటువంటి సంఘంలో ఉండినటువంటి జనులు ఏ విధంగా ప్రవర్తించాలో అనే విషయాన్ని నేర్పించడానికి మరి పౌలయ్య గారు మరి ఆ తిమోతికి నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందువలన మనము కూడా మరి మాలిన్యము అంటించుకోకుండా మనం సంఘంలో ఎలా ఉండాలో అంటే ఎంతో గొప్ప బాధ్యతను దేవుడు మనకు ఇస్తున్నాడు. సంఘమునకు సత్యమునకు స్తంభంగా ఉండేటువంటి బాధ్యతను ఇస్తూ ఉన్నాడు కనుక మరి దానిని మనము నిర్వర్తిస్తూ దానిలో మనం ఉంటూ మరి దానిలో నుండి తప్పిపోకుండా అక్కడ వరకు అలా ఉండి దానిలో కొనసాగుతూ మరి దేవుని యొక్క దానికి తగినటువంటి బహుమానాలు పొందడానికి మరి అర్హతను సాధించుకుంటూ అర్హతను సంపాదించుకుంటూ మనం ముందుకు వెళదాము. ఇంత గొప్ప బాధ్యతను మరి ఇంత గొప్ప ఒక స్థితిని దేవుడు మనకు ఇచ్చాడు కనుక దానిని మనం గమనించిన వారమై మనం ముందుకు వెళదాం. ఇంత చెప్పినటువంటి వాక్యంలో మనం చదివినట్లయితే నిరాక్షేపంగా దైవభక్తిని కూర్చున్నటువంటి మర్మము గొప్పదై ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. దైవభక్తి అని అంటే అందరూ భక్తి చేస్తూ ఉంటారు, దైవభక్తి మేము చేస్తున్నాము, దైవభక్తిలో ఉన్నామని అంటారు. కానీ ఇక్కడ దైవభక్తి ఏంటంట నిరాక్షేపం, ఆక్షేపించడానికి వీలు లేని విధంగా ఉండాలి. అలాగ ఉన్నది. అలా ఉండినటువంటి ఆ దైవభక్తి ఇంకా ఏమైందంట మర్మము అయి ఉన్నది. అంటే దైవభక్తి కూడా మర్మముగా ఉంది అని అంటే ఈ మర్మముగా ఉన్నటువంటి దైవభక్తిని కూర్చున్నటువంటి విషయాలు విశేషాలు అనేకములు మరి మనము నేర్చుకుంటూ మనము జ్ఞానమును దేవుని యొద్ద నుండి దిగి వచ్చినటువంటి జ్ఞానమును మనము సంపాదించుకుంటూ మనము నేర్చుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మనము మరి ఆ సత్యములకు స్తంభముగాను మరి ఆధారముగాను ఖచ్చితంగా నిలిచి నుండి ముందుకు సాగుతాం. హల్లెలూయా. అప్పుడు మనలో ఏ లోపము లేని వారంగా వెళతాం. అలా ఉండడానికి ఆయన వెలించి మనల్ని కొన్నాడు కనుక వెలించుకున్నటువంటి ఆ యేసునాథే మనకు బలమును మరి మనలను ఆ పరిశుద్ధతలో ఉంచి కాచి కాపాడుతూ ముందుకు మరి కొనసాగించి నడిపించేవాడు అయి ఉన్నాడు కనుక ఆయన ఎదుట మనము ఆయనకు అవయవములై ఉన్నాం కనుక సంపూర్ణంగా ఆయనకు విధేయులమై ఆయనకు భయపడిన వారమై మరి ఆయనకు భయపడిన వారమై అని అనేటప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట మనకు ఉన్నది. పౌలయ్య గారు భయపడుతూ మిగతా వారి అందరికీ ప్రజలకందరికి ప్రతి మనుషులకు ప్రతి ఒక్కరికి ఆయన ఏం చేస్తున్నాడు మరి రేపుతూ ఉన్నాడంట, ప్రేరేపిస్తూ ఉన్నాడు. అలాగని మనము కూడా భయపడిన వారంగా ఉంటూ ఇంకా అవసరమైతే మనకు ఆ దేవుడు మన మీద ఆయన కృపను ఉంచి ఆ కృపను ఇచ్చిన కొలది మనము ఇంకా ఇతరులకు అనేక సంగతులను నేర్పిస్తూ వారిని కూడా రేపుతూ ఆ విధంగా మరి దేవుని యందు నిలకడగా ఉండి కడ వరకు మన యొక్క ఈ పరిశుద్ధత విషయమైనటువంటి ఈ యొక్క మార్గమైనటువంటి విషయాలన్నింటినీ కొనసాగిస్తూ దేవుడే యేసయ్యే మనకు బలం నుంచి నడిపిస్తూ ఉండగా దానిలో నడవడానికి ఇష్టపడిన వారమై ఆయనను ఆశ్రయించి ఆయన అందే ఉంటామని మరి ఆయన ఎదుట ఒక మాట మనము ఒప్పుకుంటూ ముందుకు వెళ్ళడానికే మనము ఆయనకు అప్పగించుకుందాము. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయములలో
మరి వాటిని నాటి వాటిని స్థాపించి స్థిరపరిచి వృద్ధిని కలుగ చేయనుగాక. వృద్ధి కలుగ చేసేవాడు ఆయన కనుక వృద్ధిని కలుగ చేయనుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కడవరకు ఆయనే మనలను మరి ఆ సత్యమునందు నిలకడగా ఉండులాగా, స్తంభంగాను ఆధారముగాను ప్రతి ఒక్కరూ ఉండులాగా, ప్రతి ఒక్కరిని అంతకంతకు ఆయన బలపరుస్తూ వర్ధుల చేయనుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. Maria,
దేవుడు ఇచ్చిన విలువైన ఈ సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది సమయం మనము హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయన వైపు చూస్తూ ఆరాధన చేద్దాము. ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను మనం ఆరాధన చేద్దాం. అందరికీ వచ్చిన పాటలే మాతో కలిసి అందరూ మాతో కలిసి పాడతారని ఆశపడుతున్నాం. మీరు ఏ స్థలంలో ఉన్నా దయచేసి కళ్ళను మూసుకొని ఆయన వైపు చూస్తూ మనం పాడదాం. ఆరాధనా అందుకో, ఆరాధనా అందుకో, పాప క్షమాపణ జీవామునిచ్చిన కరుణామయ అందుకో, ఆరాధనా అందుకో, ఆరాధనా అందుకో, పాప క్షమాపణ జీవామునిచ్చిన కరుణామయ అందుకో, तेरी आराधना करूं, तेरी आराधना करूं, पाप क्षमा जीवन दे दे, दया किया चला करूं, आराधना అందుకో, ఆరాధనా అందుకో, పాప క్షమాపణ జీవామునిచ్చిన కరుణామయ అందుకో, ఆరాధనా అందుకో. అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన, అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన, చిన్నది మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన, ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన, ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన
నీకే నా ప్రియుడు ప్రభు నీకే మహిమ ప్రభు నీకే ఘనత ప్రభు నీకే మహిమ ప్రభు నీకే ఘనత ప్రభు నీకే స్తుతులు మహిమ స్తోత్రములు పరిశుద్ధ ప్రభు నీకే స్తుతులు మహిమ స్తోత్రములు పరిశుద్ధ ప్రభు నీకే నా ప్రియుడు యేసు నీకే నా ప్రియుడు ప్రభు నీకే మహిమ ప్రభు నీకే ఘనత ప్రభు నీకే మహిమ ప్రభు నీకే నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీ వెలిగితివో నిన్నంతగా నీ మరచితినో నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీ వెలిగితివో నిన్నంతగా నీ మరచితినో గగనా నీ చెప్పగలనా దాయనా నీ దాయగలనా గగనా నీ చెప్పగలనా దాయనా నీ దాయగలనా అయ్యా నా యేసయ్యా నా రక్తాలు రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము నా రక్తాల రాగం ఎదలో నీవే నీ ప్రేమ స్వరము నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీ వెలిగితివో నిన్నంతగా నీ మరచితినో కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా నన్ను ప్రేమించిన నా యేసయ్యా కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా నన్ను ప్రేమించిన నా యేసయ్యా నన్ను కరుణించిన నా యేసయ్యా నన్ను కరుణించిన నా యేసయ్యా కరుణించిన నా యేసయ్యా కరుణించిన
నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవిడితివో నిన్నంతగా నీ మరచితినో నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితినో నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా ప్రార్థన చేసుకున్నాం. ప్రభు, ఇంతవరకు నీ మహాకృప చేత మా ఆరాధన అంగీకరించిన వాడా, మా స్థుతులు అంగీకరించిన వాడా, నీకు వందనాలు. ఎట్టి విధముగా మేము ఆరాధన చేయడానికి మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు స్వామి. సజీవులే కదా నేను స్థుతిస్తారని ప్రభు నీ వాక్యం సెలవిస్తున్నది నిజమే. సజీవుల మమ్మల్ని ఉంచి నేను స్థుతించడానికి, నేను మహిమపరచడానికి మాకు ఇచ్చినటి విలువైన భాగ్యమును బట్టి వందనాలు. అయ్యా, మమ్మల్ని నడిపించండి. ఈ వాక్యంలో మీరే ఉండి మాతో మాట్లాడమని ప్రతి మాలుకుంటూ మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామములో అతి మీకు హృదయంతో ప్రతిమాలు వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మరొకసారి ఈ యొక్క శిలువ ధ్యానములలో మనం అనేక రకాలుగా మనం ఇంతవరకు మాట్లాడడం మనం చూసారు, మీరు వాక్యాలు విన్నారు. గత కొన్ని దినాలుగా మనం మాట్లాడుకుంటున్న అంశంలో ఒక మాట ప్రత్యేకమైనది. అదేంటంటే లూకాసు సువార్త 24వ అధ్యాయంలో 25వ వచనము మనం పదే మనం చెప్పుకోవడం మనం చూస్తున్నాం. మరొకసారి ఈ వేళ కూడా అదే మాటని మనం ప్రారంభించుకొని మిగతా అవసరాలకు మనం వెళ్దాం. లూకాసు సువార్త 24:25. అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఎలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన గూర్చిన వచనముల భావము వారికి తెలిపారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. చదవబడిన లేఖనాన్ని మేము ముందు చూస్తున్నాం. మరొకసారి తండ్రి లేఖనంతో మాటలతో మాట్లాడండి, గ్రహించుటకు కృప చూపించండి. మా మనస్సును ఉదయాన్ని తెరిచి మీరే తండ్రి ప్రభు సంగతులను గ్రహించినట్లు కృప చూపించమని దీవించమని సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చదివిన లేఖనము 24:25 మనం చూస్తాం లూకాసు వార్తలో. అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా.
ఇవాళ మన అంశం ఏంటంటే నమ్మడం. ఒక విషయాన్ని నమ్మడం, నమ్మకపోవడం, ఇది మన యొక్క అంశం. చూడండి, ప్రతి ఒక్కరు కూడా అన్ని వింటుంటారు, చదువుతుంటారు, చూస్తుంటారు. మరి కొన్ని విషయాలు అయితే బాగా దగ్గర పరిశీలించినప్పటికీ అది చివరిగా మనం నమ్మామా లేదా అనేది ప్రాముఖ్యం. యేసు ప్రభు నేర్పించిన దాంట్లో ఇప్పుడు చూస్తున్న దాంట్లో చూడండి, ఇదే మార్కు సువార్త 16వ అధ్యాయంలో కూడా, మార్కు 16లో 11 చదువుతున్నాడు చూడండి ఒకసారి. మార్కు 16:11 చూస్తే, ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసను గాని ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడనని వారు విని నమ్మకపోయింది. దేవుడు నామమున మహిమ కలుగుగాక. చూడండి, యేసు ప్రభుతో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నారు. ఇన్నాళ్ళు యేసు ప్రభు దగ్గర వాక్యం విన్నారు, ఆయన వెనకాలే వెంబడించారు, పరిస్థితులన్నీ చూశారు. కానీ ఇది జరుగుతుంది అని నమ్మడానికి వారికి ధైర్యం చాలా. మనం చాలా సందర్భాల్లో లేఖనాలు చూస్తుంటాం, కానీ చెప్పింది ఇలా జరుగుతుందని మనం నమ్మలేకపోవడమే ఒక ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. చూడండి, మనం చదువుతూ చూస్తాం కానీ అది జరుగుతుంది అనే ఒక మనకి జ్ఞాపకం రాకపోవడం చాలా పెద్ద ప్రాబ్లం. ఈ సందర్భంలో నేను ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటున్నాను. దీన్ని గమనించండి. మన ఇంట్లో ఎవరో చిన్నపిల్లలు ఉన్నారనుకుందాం. ఆ చిన్నపిల్లలకి ఎన్నో చిన్న కథల పుస్తకాలు, ఎల్కేజీ ప్రీకేజీ పుస్తకాలు ఉంటాయి, మనం చూస్తాం. ఆ పుస్తకాల్లో ఒక చిన్న అబ్బాయిని కూర్చుని నాన్న ఇది LION లయన్, ఇదేమో ఎలిఫెంట్, ఇదేమో ఒక ఉడత, ఇలా రకాలుగా బొమ్మ మనం చూపెడతాం. దాని తాలూకా గుణాలు ఏంటి, అది ఏం చేస్తుంది, ఎంత పెద్దది ఉంటుంది, ఆ టీచర్ పక్కన నుండి వివరిస్తారు లేదా తల్లి వివరిస్తుంది. ఈ వివరించిన తర్వాత ఆ యొక్క ఏనుగు తాలూకా ఆ సైజు చెప్తాం, అది ఏంటి తింటుందో చెప్తాం, అక్కడ ఒక మ్యాటర్ ఉంటుంది, అది చదివి బిడ్డలకు వివరిస్తాం. కొన్నాళ్ళు అయిన తర్వాత అదే బిడ్డను తీసుకుని తల్లి రోడ్డు మీద వెళ్తుంది అనుకున్నాం. వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఒక పెద్ద ఏనుగు కనబడింది. ఈ పిల్ల చూసిన వెంటనే మమ్మీ 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 ఆ ఏనుగు ఇదే, ఇగో మమ్మీ మమ్మీ దిస్ ఇస్ ఎలిఫెంట్ 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 అన్నదనుకో. తల్లికి ఎంత సంతోషం ఉంటుందో ఒకసారి చూడండి. ఆ యొక్క ఎలిఫెంట్ బొమ్మ చూపించాడు. దానికి తొండం ఉంటుందని, 2 దంతాలు ఉంటాయి, కాళ్ళు ఎంత ఉంటుంది, ఏనుగు పెద్దది ఉంటుంది అని చెప్తే ఇవన్నీ జ్ఞాపకం ఉంచుకోండి. ఆ పుస్తకంలో చూసిన బొమ్మను, ఆ ఇమేజ్, దాని యొక్క ఆ యొక్క పటాన్ని జ్ఞాపకం ఉంచుకొని దాని గురించి నేర్పిన పాఠము, అది ఏంటి తింటాది, అది ఎలా పెడతాది, అది ఎంత పెద్దది, అడవిలో తనకున్న గొప్పతనం ఏంటి, ఇవన్నీ నేర్పించినవి జ్ఞాపకం చేసుకొని తన యొక్క హృదయంలో, మనస్సులో లేదా తన తలంపుల్లో ఒక పిక్చర్ దాన్ని అలా ఫైల్ చేసుకోండి. ఒక టైం వచ్చినప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒరిజినల్ ఎలిఫెంట్ చూసేటప్పుడు అదే ఇది అని గ్రహించి, అంటే దానితో దీన్ని కలిపి పోల్చి చూసి అవును ఖచ్చితంగా అదే మమ్మీ 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 ఎలిఫెంట్ అని గోల పెడితే తల్లికి ఒక పక్క సంతోషం. ఏమని, ఇన్నాళ్ళు నేను నేర్పించిన పాఠం అర్థం కాలేదు. టీచరే కానీ తల్లే కానీ ఎవరైనా ఏది నేర్పించారో, ఏది చూపించారో ఇది చూసి దాన్ని నమ్మి అవును అదే ఇది అని బిడ్డ గ్రహించగలిగితే వారు దానికి ఏది నేర్పించారో దాని ఫలం పొందినట్లు. లేదంటే వాడి టీచింగ్ వేస్ట్. చూడండి, ఒకటి టీచింగ్ తగినట్లు, ఒకవేళ బిడ్డ పట్టించుకోకుండా అక్కడ నుంచి ఎలిఫెంట్ వెళ్ళినా తనకు సంబంధం లేనట్టుండి మీది ఏంటి అని అడిగింది అనుకోండి, లేదమ్మా ఇదే ఎలిఫెంట్ అని చెప్పాలనుకుందాం అంటే ఏడిది అని మళ్ళీ అడిగింది అనుకోండి, అది నీ పుస్తకంలో చూపించారు కదరా అదే ఎలిఫెంట్, పెద్ద బొమ్మ చూపించారు కదా అదే ఇది, అచ్చే అదలుగా అవుతుంది, అది చిన్న బొమ్మ ఇది పెద్దది, లేదమ్మా నేను చెప్పాను కదా పెద్దది అనేది, ఏమో నాకు తెలియదు నేను నమ్మను అన్నది అనుకోండి. తల్లి చెప్పిన పాఠం అంతా వ్యర్థమే. వాస్తవానికి ఈ బిడ్డ ఎదిగిన తర్వాత లేదా ఏదో ఒకరోజు ఆ ఒరిజినల్ ఆ నిజమైన ఏనుగుని చూసినంత వరకు ఆవిడ గ్రహించాలని చెప్పే ఆ పుస్తకం రాయబడింది, ఆ పుస్తకంలో ప్రింట్ చేయబడింది, దాన్ని పబ్లిష్ చేయబడింది, దాన్ని అన్ని స్కూల్స్కి అమ్మడం జరిగింది, అందరి పిల్లలకి పంచడం జరిగింది. అందులో కొందరు పిల్లలైనా ఆ ఒరిజినల్ బొమ్మను చూడ ఆ బొమ్మను చూసి ఒరిజినల్ గ్రహిస్తారా లేదా? ఇవాళ నిజమైనటువంటి పిల్లరా, బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా ఇవి వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడిన
చూడండి, మనకు మొదటి కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే ఇశ్రాయేలు గురించి మనకు తెలుసు. వారు అరణ్యంలో చేసిన ప్రయాణాలు మనకు తెలుసు. వాడు ఎర్ర సముద్రం పాయం చేసుకుని దేవుడు చేసి వాడిని తీసుకొచ్చిన సందర్భాలు మనకు తెలుసు. ఒకటి మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, ఇవన్నీ చెప్తూ కిందకి వచ్చి అక్కడ 11వ వచనం ఈ మాట అంటాడు. చదవండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన దేవుని నామాన్ని మహిమకరముగా. చూడండి, ప్రతి సందర్భము కూడా ముందు అక్కడ జరిగించి దేవుడు దాన్ని చేయించి చూపించి దాని వరకు ఒక ప్రవక్తను పంపించి ఆ ప్రవక్త అక్కడ ప్రకటన చేసి ప్రజల మధ్యలో ఆ విషయాలు తెలియపరిచి ఇది ఒక ప్రవచనము, తగిన కాలం ఉంది, ఈ ప్రవచనము నెరవేరుతుంది, మీరు కనిపెట్టండి, ఎదురు చూడండి, ఆ ప్రవచనానికి నేను వస్తాను, భూలోకానికి మెస్సీయగా రాబోతున్నాను, మీ కార్యం చేయబోతున్నాను, ఇవన్నీ నేను చేయబోతున్నాను అని యేసు ప్రభు ముందే బైబిల్లో రాయించారు. ఎందుకు పాత నిబంధనలో రాయించిన ప్రతి మాట, ప్రవక్తల చేత చెప్పించిన మాట, ఇది వారి బుద్ధికి తోచినట్టు చెప్పింది కాదు. దేవుడు చూడండి, ఏ ప్రవచనం కూడా ఇష్టం వచ్చినట్టు దేవుడు రాయలేదు. దేవుడు రాసిన ప్రతి ప్రవచనానికి ఒక నెరవేర్పు ఉంది, ఇది మనం గమనించాలి. అందుకే కదా రెండో పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 20వ వచనం చూస్తే అసలు బైబిల్ ఏంటి, దాని ఉద్దేశం ఏంటి? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని. ఒకడు తన ఊహను బట్టి ఏదో బుద్ధికి తోచినట్టు చెప్పి అలా చెప్పడం వల్ల లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని. ఇవాళ బైబిల్లో కనబడే ఏ మాట గాని, ఏ వాక్యం గాని, ఏ అక్షరము గాని, ఒక్క అల్లైన పొల్లైన ఏది కూడా అన్ని దేవుని ప్రేరేపణ చేత రాయబడి అని గ్రహించాలి. ముందు అలా పుట్టదో, ఈ బుద్ధికి తోచినట్టు ఏదో చేస్తారని అనుకోవడం లేదు, అది తప్పది. ఇంకా పుట్టదని మొదట గ్రహించాలి. ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికింది. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికింది. దేవుడు దాన్ని చెయ్యాలని ఆశపడ్డాడు. ప్రియులారా, హల్లెలూయా. చూడు, దేవుడు అందుకనే ఈ ప్రవచనాన్ని రాయించాడు. ఈ ప్రవచనానికి ఒక నెరవేర్పు ఉంది, తగిన కాలం ఉంది. ఆ రోజు ఇది జరగాలి. దానికోసం మీరు ఎదురు చూడండి. అందుకంటే కదా అవివేకులారా, ప్రవక్తల లేఖనాలైనా దేన్నైనా నమ్మని మందమతులారా, అంటే లేఖనము రాయబడుతుంటే దాన్ని నువ్వు నమ్మి ఎదురు చూస్తే ఒకరోజు నువ్వు సజీవంగా చూడవలసిన నిజమైన ఛాయ చూడు. పాతదేమో ఛాయ, ఇదేమో నిజం ఎక్కడ ఉందంట? క్రీస్తులో ఉందంట. ఈ నిజం కోసం ముందే దేవుడు రాయించింది ప్రవచనం. ఇవాళ బైబిల్ మనం చదివేస్తున్నాం కానీ ఈ మాటలకు ఒక నెరవేర్పు ఉంది. తగిన కాలంలో నేను దాని కొరకు కనిపెట్టాలి, ఎదురు చూడాలి అని కాస్త పుస్తకం కూడా జ్ఞానం లేకుండా ఏదో కథ పుస్తకాలు చదివి పక్కన పెట్టేయడం మనకు అలవాటైపోయింది. ఒక చిన్న బిడ్డ స్కూల్లో ఆ చిన్నప్పుడు నేర్పించిన ఆ పుస్తకంలో ఉన్న ఒక ఏ జంతువుని బొమ్మగా చూస్తుందో ఎదిగిన తర్వాత ఇది ఏనుగే ఆ చిన్నప్పుడు నేను చూసిన బొమ్మ, లేదా ఈ ఉడతే ఆ ఉడత, ఏది నువ్వు చూస్తావు అదే ఇదని చెప్పి రెండు ఒకదానికొకటి కలిపి ఇదే అది అని చెప్పి గ్రహించగలిగితే ఇవాళ దేవుని వాక్యం చదువుతున్నావు, చూస్తున్నావు, అయినా నువ్వు నమ్మకపోతే మరి మందమతులుగా నీకేం చెప్పావు? మరి దేవుడే నిర్ణయించారు కదా. చూడండి, శిష్యులు కూడా ఇన్నాళ్ళు యేసు ప్రభుతో ఉన్నారు, చూశారు, చేశారు. మార్కు 16-11 మనం చదివాం కదా. అక్కడ వాళ్ళు ఏమంటారంటే, ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసిన గాని ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడినని వారు విని నమ్మకపోయారు. ఇవన్నీ చూడండి, యేసుప్రభు ముందే చెప్పారు, నేను మళ్ళీ తిరిగి లేస్తాను, లేఖనం ప్రకారం ఏది జరుగుతాయి. మనం గత 3 వారాలుగా చెప్పుకున్న విషయాలు అన్ని లేఖనంలో ప్రకారం జరుగుతున్నాయి. విన్నారు, పక్కనే ఉన్నారు, ఆయనతో పాటు కలిసి తిన్నారు, పడుకున్నారు, అన్నీ చేశారు. ఆయన ఎక్కడెక్కడ సంచరించారు, ఆయన వెనకాల కూడా సంచరించారు. చూడండి, ఆ తరంలో ఉన్నవారు ఒక లెక్క, దానికి ముందున్న వాళ్ళు ప్రవచనం చూసిన వాళ్ళు ఒక లెక్క. ఏది ఏమైనా ఇద్దరూ నమ్మవలసింది ఏంటంటే, ఏదైతే ఇన్నాళ్ళు ప్రవచింపబడిందో ఆ లేఖన నెరవేరిన యేసుక్రీస్తు. దేవుని నామమున మహిమకలుగుగా. హల్లెలూయా. అందుకే చూడండి, ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో 10వ వచనం,
ఆ చివరి 2 లైన్లో ఒక మాట చెప్తాడు. యేసుప్రభు అంటే ఎవరు, ఇంతగా ఆయన ఉద్దేశం ఏంటి, ఎందువల్ల ఆయన భూలోకానికి వచ్చాడు. ఒక్క మాటలో చూడాలి, చదవండి చివరి 2 లైన్లు. అందుకు నేను అతనికి 19లో 10వ వచనం కింద 2 లైన్లు. యేసును గూర్చిన సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ. ఇంకా యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. ఏమని చెప్పారంట? ఆ దూత అన్ని వివరించి ఒక్క మాటలు తెగొట్టి పారేశారు. ఏమని? యేసు ప్రభువును గూర్చిన సాక్ష్యం ఏదైతే ముందు ప్రకటించబడిందో, ఏది తర్వాత ప్రకటించబడుతుందో, ఇదంతా కూడా, ఈ సాక్ష్యం అంతా కూడా ఏంటంటే ప్రవచనం యొక్క సారం. ఒక ప్రవచనం ఉందంటే ఒక రోజు దానికి ఒక సారం ఉంటుంది, అంటే దాని వెనకాల ఒక ఆత్మ ఉంటుంది, పరిశుద్ధాత్మ. అది చెప్పింది అక్కడ నెరవేరుతుంది. ప్రతి చూడ ఒక బండు ఉంటే దానికి జ్యూస్ ఎలా ఉంటుందో, ఏ బండు తీసుకుని దానికి ఒక రసం వస్తుంది, ఒక జ్యూస్ వేసుకోవచ్చు. మనం బైబిల్లో ఉన్న ప్రవచనాలన్నీ కూడా నెరవేరుకుంటుంది. దీన్ని నమ్మడం మనకు రావాలి. ఎంత బైబిల్ చదివి నమ్మడం నీకు రాకపోతే నువ్వు ఇంత చదివినంత వ్యర్థమే. ఇదే మార్కు సువార్త 16లో మనం చూడ, పైన 9 నుంచే మనం చూడొచ్చు. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడింది. ముందు ఆయన కనపడ్డాడంట. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను గాని ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడినని వారు విని నమ్మకపోయారు. విన్నారు, వినడం అయితే విన్నారు, కానీ నమ్మకపోయారు. తర్వాత మాట, ఆ తరువాత వారిలో 2 ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపము గలవాడే వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్ళి తగిన వారికి ఆ సంగతి తెలియజేశారు కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయారు. యేసుప్రభు ముందు మార్గంలో ప్రత్యక్షమయ్యారు. మనం దాన్ని చెప్పుకోవాలి. అమ్మాయి మార్గంలో ఆయన ఎలా ప్రత్యక్షమయ్యారు, ఎలా తను రివీల్ చేసుకున్నారు, ముందు వరకు పోల్చుకోలేదు. చివరికి లేదు, యేసుప్రభుని వాళ్ళు గ్రహించారు. ఈ విషయాలు వెళ్ళి చెప్పారంట, కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారంట, నమ్మకపోయారు. చూడండి, యేసుప్రభుని గురించిన ప్రవచనాలు ముందు ప్రవచింపబడ్డాయి. ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత సజీవ సాక్ష్యాలు అక్కడ చెప్పినా సరే కొందరు నమ్మలేకపోయారు. ఇవాళ ఒక్కసారి నిన్ను నన్ను పరిశీలించుకుందాం. చాలా మంది ఏంటంటే సెల్ఫీ కత్తి చాప్టర్ క్లోజ్, గతము గత ఏదో రకరకాల మాటలు ఉంటాయి కదా, అంటే అయిపోయిందండి ఇంకా అంటే అయిపోయింది, ఆ అకౌంట్ క్లోజ్ అనుకుంటాం. యేసు ప్రభు విషయంలో మాత్రాన కాదు. ఆయన మృతుడు కాడు, ఆయన సజీవుడు. నేడు నిరంతరము ఆయన ఉన్న దేవుడు. ఆయన చచ్చిపోవడం అంటూ ఒక కథ సీనే లేదు. ఆయన అంతకీ ఒకటి ఏదైనా ఉన్నట్టు మనకు కనబడినా అది మన కొరకు, మన పాపాల కొరకు మాత్రమే ఆయన కార్యం చేయవలసి వచ్చింది. ఆయన మళ్ళా ముందే చెప్పినట్లు తిరిగి లేచి చూపించారు. అయినా వాళ్ళు నమ్మలేకపోయింది. 14వ వచనం కూడా చూద్దాం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తాను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించింది. చూడండి, వాళ్ళు చేసిన ఈ పనిని బట్టి దేవుడు ప్రభువు ఎంతో బాధపడి వారిని గద్దించాడు. దేవుడు గద్దించాడంట. అక్కడేమో అవివేకులారా మందమతులారా పెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఇన్ని రకాలుగా దేవుడు ఒకరు పంపించి మరొకరు పంపించి చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు, అయినా వాళ్ళు నమ్మలేకపోతున్నారు. ఇవాళ నిజంగా మనం కూడా సజీవ సాక్ష్యాలు చెప్పిన మాటలు, ఇవాళ భూలోకంలో ఒక చరిత్రగా దేవుడు ఇచ్చిన ప్రతి ప్రూఫ్. చాలా మంది యెరూషలేము వెళ్ళొస్తుంటాం, మనం చూస్తుంటాం. ఇవాళ మనకి కేవలం బైబిల్ మాత్రమే కాదు, అక్కడ సజీవ సాక్ష్యాలు, తెరచిన సమాధి, ఇవన్నీ కనబడుతున్నాయి. వెళ్ళి చూసి కూడా నమ్మలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏదో అంతతో పాటు నేను తిరిగి చూస్తున్నాను అంటే ఇంకా ఏమన్నా చూద్దాం అన్నట్టు ఉంటారు. కానీ లేదు ప్రభు, నేను విశ్వసిస్తున్నాను ప్రభు, నీ లేఖనాలు నేను నమ్ముతున్నాను, పరిశుద్ధాత్మ చేత రాయబడిన లేఖనాలు, వీటిని 100% నేను నమ్ముతున్నాను అని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళే రక్షణ పొందుతారు. చూడండి, ఆ కింద మాట ఒక మాట అంటాడు కదా, చదవండి. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. చూడండి, యేసు ప్రభు గద్దించిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును. దేవుని నామమున మహిమ కలుగును గాక.
నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇవన్నీ నమ్మకం యేసుని గురించిన ప్రవచనము, ఇది లేఖనము, ఇది ప్రవచనము, ఇది ఒక నెరవేర్పు. పుస్తకం చదివితే సరిపోదు. ఆ పుస్తకంలో ఉన్న ఒక బొమ్మను చూసినప్పుడు అది దానికి ఒక ఒరిజినల్ సీన్ ఉంటుంది అని ఎలాగైతే ఒక చిన్న పిల్ల గ్రహిస్తుందో, ఇవాళ దేవుని వాక్యం దగ్గరకు వచ్చిన నీవు, బైబిల్ చదువుతున్న నీవు, అటు ధర్మశాస్త్రం చూసినా, యేసు ప్రభు జీవితంలో చూసినా, మొదటి 4 సువార్తలు చూసినా, ప్రభు చేసిన కార్యాలన్నీ విన్నావు. కానీ దాని తర్వాత ప్రభుని తిరిగి లేస్తాను అన్న మాట వారు నమ్మలేనట్టు, మనం కూడా అన్నీ విని కానీ చివరికి మనం మన యేసు ప్రభుని నమ్మకపోతే, నమ్మి బాప్తిసం పొందిన వాడు మాత్రమే రక్షింపబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది. వీళ్ళని అందుకే లేఖనాలు చూడండి, చదివితే సరిపోదు, మనం దాన్ని గ్రహించాలి, నమ్మాలి. లేదంటే యేసు ప్రభు రోజు మనల్ని గద్దిస్తాడు. దేవుని నామమున మహిమ కలుగుగాక. అందుకే లూకా 24లో 10 వస్తున్నప్పుడు చూడండి ఇలాంటి సందర్భాలు. లూకా 24:10. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియు యోహన్నయు యాకోబు తల్లి అయిన మరియు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. వీళ్ళందరూ సమాధి దగ్గరికి వెళ్ళి చూసి రాయి పొల్లింపబడడం, అక్కడ దూతలు మాట్లాడడం, ఆయన కొట్లో ఒక మొన చుట్టి ఉండడం, అన్నిటినీ చూసి వచ్చిన వాడు. కానీ ఇక్కడ నమ్మడానికి మాత్రం, ఎందుకంటే చూడ ఒకరు చూసి చెప్తే మనకు నమ్మడం అంటే కొంతమంది కళ్ళారా చూస్తేనే కానీ నమ్మడం. ఇవాళ దేవుడు దాని కొరకే భూమిలో ప్రతి విధమైన సజీవ సాక్ష్యాన్ని ఉంచుతున్నాడు. ప్రతి తరంలో కూడా సజీవ సాక్ష్యాలు ఉంచుతున్నాడు. ఇంకా కూడా నమ్మని వాడి కొరకే ఈ తరంలో కూడా, మన తరంలో కూడా, మన ముందున్న తరాల్లో కూడా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూనే ఉన్నాడు. అయినా సరే నమ్మని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, విన్న దాన్ని చూసి చెప్పిన వాళ్ళ మాట మనం నమ్మాలి, గ్రహించాలి. అంతేగాని అక్కడ జరిగితే నాకే జరుగుతుంది, నాకేదో జరగాలి, నీకేదో జరగాలి. ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, అదేంటండి అక్కడెక్కడ కుష్టి వ్యాధి వచ్చి ఆయన బాగుపడ్డాడు, మీరు నమ్మాలా? నాకేమైనా అయితే నేను చూస్తానంటే అప్పుడు నేను అన్నాడంట, అయితే ముందు నీ కుష్టి వ్యాధి రావాలని నేను ప్రార్థన చేస్తానంటే, ఎల్లుండి దేవుడు వచ్చి నేను స్వస్థపరచాలని ప్రార్థన చేస్తాను. కుష్టి వ్యాధి నాక వద్దు, మరి జబ్బు వస్తే కదా మరి స్వస్థత కలుగుతుంది. ఇవాళ చాలా మంది ఏదో స్వస్థత రావాలంటే దానికోసం మేము జబ్బు అయిపోవాలని, మేము కాలేజీ ఇరిగిపోవాలా? లేదు కదా, శుభ్రంగా ఉన్నప్పుడే నమ్ముకోవడం నీకు మేలు. శిష్యులు చూడండి, వాళ్ళు వీళ్ళందరూ వచ్చి చెప్పినా సరే వాళ్ళు ఏం చేశారంట, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడాలంట. ఈ కాలంలో కూడా యేసు ప్రభువును గురించిన సువార్త, అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయుల సంగతులు అంటాడు కదా, యేసును గురించిన మాటలు ఈ సువార్త అంట కొంతమందికి వెరితనంగా ఉంటుంది. ఇవాళ సత్యం ఏంటంటే ఆయన సజీవుడు, ఆయన లేచి ఉన్నాడు, మనందరి పాపముల కొరకు మరణించాడు, రక్తము కార్చాడు, సమాధి చేయబడ్డాడు. కానీ అంతటితో విడిచిపెట్టలేదు. ఇవాళ మనం మన అపరాధం నుంచి బయటికి రావాలంటే, మనం చచ్చిన స్థితి నుంచి మనం బయటికి రావాలంటే ఆయన లేచి చూపిస్తేనే ఇవాళ నీవు నేను రేపుదని పునరుత్థానమును లేవగలుగుతూ పిల్లాడు. దాని కొరకు యేసు లేచినాడు. సజీవ సమాధి చూడండి, ఆయన సమాధి అయిన తర్వాత ఇప్పుడు ఆ సమాధి తెరవబడిన సమాధి అని దానికి పేరు. భూలోకంలో ఎన్ని సమాధులు ఉన్నాయి కానీ ఏది కూడా తెరవబడలేదు. యేసు ప్రభు సమాధి మాత్రం ఇప్పటికీ కూడా తెరవబడి ఉంది. కావాలంటే వెళ్ళి చూసుకోవచ్చు. ఆయన పుట్టిన స్థలము, ఆయన నడిచిన స్థలము అన్ని యెరూషలేములో పక్కాగా ఉన్నాయి. అక్కడ బోర్డుతో సహా పెట్టించారు. ఎందుకంటే సజీవ సాక్ష్యం. ఒకటి నువ్వు వినేనా నమ్ము, లేదా వెళ్ళి చూసేనా నమ్ము. ఈ రెండూ చేయకుండా నరకానికి వెళ్ళిపోతానంటే మరి నీ నష్టానికి నువ్వే బాధ్యత. ప్రభు మాత్రం అందరూ మోక్షం రావాలని కోరుకుంటున్నారు. చూడండి, వీళ్ళని చూసి అయినా సరే వీళ్ళు ఏం చేయలేదంట, వారి మాటలు వీరికి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. తర్వాత అయితే పేతురు లేచి సమాధి ఎదురు పరిగెత్తుకుని పోయి, ఈ మాటలండి ఇది ఎప్పుడైతే విన్నాడో ఒక డౌట్ వచ్చింది ఆయనకి. ఏం వీళ్ళని చూడబట్టి నేను వెళ్ళి చూడొచ్చు కదా అని చెప్పి సమాధిని పరిగెత్తాడు. ఇవాళ బైబిల్లో సువార్త మీకు ప్రకటించబడుతుంది. ప్రతి ఒక్కరికి బైబిల్లో ఉన్న విషయాలు చెప్తున్నారు. ఎలాగ దేవుడు రాసిన మాట ఆల్రెడీ నెరవేరని ఉన్నాయి, ఇంకా నెరవేరవలసినవి ఉన్నాయి, ఈ అంచకాల ప్రవచనాలు కూడా ఉన్నాయి, మరలా ఆయన తిరిగి రాబోతున్నాడు అని చెప్తే నువ్వు లేఖనాన్ని చూసి నమ్మగలిగితే సంతోషం. లేదు నాకు కూడా ఇంకేదో ప్రూఫ్ కావాలంటే వెళ్ళు, బయలుదేరి వెళ్ళి యెరూషలేము వెళ్ళు, ఆ ఏటెలు ఉన్నాయి చూడు, యేసు ప్రభు నడిచిన ప్రాంతాలన్నీ చూసిరా. పేతురు కూడా అదే పని చేశాడు.
పరిగెత్తి వెళ్ళాడట. సమాధి ఎదురు పరిగెత్తుకొని వంది చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడింది. అతడు జరిగిన దాన్ని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాడు. ఆశ్చర్యపడ్డాడట. మనం చూస్తాం కదా, దగ్గర నుండి ఇలా బాధ పెట్టారు కదా, ఎలాగా అందుకని ఎవరు పొల్లించలేరు, ఎందుకంటే అక్కడ సీలింగ్ పడింది కదా, మరి ఎలాగో ఓపెన్ అయింది. దేవదూతలు తీశారంట, నిజమేనా? మరి ఇలాగ లోపల ఏంటంటే యేసు బట్టలు ఉన్నాయి అక్కడ కనబడుతున్నాయి. ఇవన్నీ చూసి ఆశ్చర్యపడుతూ ఇవాళ యేసుని గురించిన సంగతులు నీవు ఒకవేళ చూడాలి, వినాలి అని మనసు పెట్టగలిగితే నువ్వు ఆశ్చర్యపోయేటటువంటి సంగతులు నువ్వు చూడగలవు. చూడాలి, పేదలు చూస్తాడు, అందుకే ఇప్పుడు సజీవ సాక్షిగా నిలబడ్డాడు. వారందరూ దగ్గర నుండి చూసిన వాళ్ళు అయినా స్టార్టింగ్లో నమ్మలేదు. వెంటనే ఈ పరిస్థితులు అన్నీ చూసిన తర్వాత యేసు ప్రభు నమ్మక తప్పలేదు. ఇంకా కొంచెం కింద చూద్దాం మనం. 24లో 38 చూద్దాం, లూకా సువార్త. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? చూడండి, అక్కడక్కడ ఒకరిద్దరు చూస్తారు. ఇప్పుడు అందరూ రూమ్ లో కూర్చొని ఉన్నారు, ఒకరికొకరు కబుర్లు చెప్తున్నారు, ఇలా జరిగింది అలా జరిగింది, నేను చూశానంటే నేను చూశాను. కొంతమందికి ఇంకా కూడా డౌటే. కొంతమంది ఎలాగంటే ఎంత చూసినా డౌట్లు తప్పవు కదా, ఆ డౌట్లో నాకు ఉన్నారు. అందుకని యేసు ప్రభు చూడండి, మీ హృదయములు చదవండి, మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి. నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి. ఇంకా దేనికి ఉండవు, మీరు కావాలంటే పట్టుకొని చూడండి. ఏదో భూతం అనుకుంటున్నారేమో, అంటే చచ్చిపోయిన తర్వాత వేసుకో మళ్ళీ ఆత్మ అయిపోయి వచ్చేసాడు, లేదా దయ్యం అయిపోయి వచ్చాడు కొంతమంది అంటారు కదా. ఇది చనిపోతే దయ్యాలు అయిపోయి ఇక్కడే తిరుగుతుంటారండి. ఇవాళ దయ్యాలు అయిపోయి తిరిగితే అది మన చేతి కాలంతో కొందరు కనబడుతూ కొందరు కనబడదు. కానీ యేసు ప్రభు దానిని కూడా నీకు ఆ డౌట్ అక్కర్లేదు నాయన. ఇదిగో చూడు, నా చేతులు పట్టుకొని చూడు, నా చేతులు ఉన్నట్టు, నా చేతులు గాయాలు అన్నీ ఉన్నట్టు నిలబడదు. భూతాలకి దయ్యాలు ఉండవు కదా. ఇంకా తన చేతులను పాదములను వారికి చూపేది. అయితే వారు సంతోషం చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపరుచుండగా ఆయన, ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చింది. చూడండి, ఎంత చూపించినా అక్కడ 41 ఉంటుంది కదా, ఇంకను సంతోషము చేత ఇంకను నమ్మక. ఒకసారి సంతోషం ఎక్కువైపోయినా అలా ఉండిపోతుంది, ఆశ్చర్యం అయిపోయి ఇంకా మొక్క వేసుకుని ఉండిపోతుంది. నమ్మడానికి ధైర్యం చాలు. వీళ్ళు అన్నీ చూస్తారు, యేసు ప్రభులా కనబడుతుంది కానీ ఇంత అవునా కాదు, మళ్ళీ అదొకటి డౌట్. చూడప్పుడు అంటాడు, నా నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చింది. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించింది. వారి ఎదుట భుజించి వారి కళ్ళ ముందే అన్ని పెట్టి తిని చూపించి, ఇప్పుడైనా మీరు నమ్మండి. అప్పుడు ఒక మంచి మాట చెప్తున్నారు చూడండి 44లో. అంతటా ఆయన, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. నేను మీ వద్ద ఉండినప్పుడు చెప్పాను కదా, ఎక్కడ చెప్పాను అవన్నీ ఇప్పుడు నెరవేరాలి. చూడండి, బైబిల్లో ఉన్నవి నెరవేరుతున్నాయి. ఇది మనం గ్రహించాలి. శిష్యులు యేసు ప్రభు ఈ లైనే నేర్పించారు. లేఖనాలు నెరవేర్పు. ఇవాళ ఛాయారూపము, దానికి ఒక ఒరిజినల్ రూపం. ఇవాళ మనం గ్రహించవలసిందంటే బైబిల్ చదివేసి పుస్తకాల పక్కన పెడితే నీ బ్రతుకు మారదు. ఎప్పుడు మారుతుంది? ఈ యొక్క చదివిన అక్షరాలు వెనకున్న ఆత్మను గ్రహించాలి, ఆయన రాయించిన ఉద్దేశములు గ్రహించాలి, దాని తాలూకా నెరవేరు ఎప్పుడైనా మనం గ్రహించాలి, దానికోసం ఎదురు చూడాలి. ఒకరోజు అది నీ కళ్ళ ముందు జరుగుతుంది. దాన్ని చూసుకొని అమ్మ ఇదే అది, ఇది నేను తెలుసుకోవాలి, గ్రహించాలి అని మనం ఆశపడకపోయారు. చూడండి, అందుకే ప్రతి మాట కూడా యేసు చెప్పింది అలా జరగాలి. దాని తర్వాత మాట కూడా అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచునని యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడునని రాయబడి ఉన్నది. ఇందే బైబిల్లో రాయబడింది. ఈ సంగతులకు మీరే అది జరుగుతుంది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఈ సంగతులకు ఎవరు సాక్షులు?
మీరే సాక్షి. మీరే సాక్షి. ఇదే జరగాలి, ముందే దేవుడు రాయించాడు. చూడండి, కొన్ని వచనాలు మనం వేగంగా చూసి ముగించేస్తాను. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనము. హోషేయ 2:23. నేను దానిని భూమి యందు నా కొరకే విత్తుదును, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకున్నాను. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడని అందురు. ఇది కూడా ప్రభువును గురించిన లేఖనము నెరవేరాలి. ఏ జనమైతే ఒకప్పుడు అడ్రస్ తెలియని జనమైందో ఆ జనాన్ని దేవుడు తన వైపు తిప్పుతానన్నాడు. యెషయా 49:6 చూస్తే, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడివై ఉండుట ఎంతో స్వల్ప విషయం. అంటే వీళ్ళందరినీ సమకూర్చడానికి ఆయన సేవకుడుగా ఉన్నాడు. ఇంకా భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనము మగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇది ఇలాగే జరగాలి అని దేవుడు రాయించాడు. హల్లెలూయా. తర్వాత ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఆదికాండం 12:3. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడని అబ్రహాముతో. భూమి యొక్క సమస్త వంశములు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అన్ని రంగు రూపాలు ఎన్నులతో కులం మతం అన్నిటికీ అందరూ ఒకరోజు దేవుడి దగ్గర రావాలి. ఇది జరగాలి. ఈ నెరవేర్పు ఎప్పుడు జరుగుతుంది? ఎవరి ద్వారా? బూదిగంతముల వరకు సువార్త. అందుకే చెప్పారు, బూదిగంతముల వరకు సువార్త వెళ్ళాలి అని ప్రభు దాన్ని ఖచ్చితంగా అలాగే చెప్పారు. అది అలాగే జరిగింది. మరొక వచనం చూద్దాం ప్రియులారా. కీర్తనలు 22:27 వచనం. కీర్తనలు 22:27. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసేదారు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని. ఈ లేఖనం కూడా జరగాలి. ఇది ఎవరి ద్వారా జరగాలి? ఇవన్నీ యేసు ప్రభు ప్రతి మోకాలు ఆయన దగ్గర వంగే తీరాలి అని దేవుడు నియమించాడంట. మరి దానికి ఆ కుమారుడు రావాలి. అదే ఆయన చేశాడు ప్రియులారా. మరొక వచనం చూద్దాం ప్రియులారా. కీర్తనలు 22:27 చదువు కదా. మీకా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. మీకాలో 4:2. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోను నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళెను. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదమనండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకుందాము అని చెప్పుకుందాం. ఈ ప్రవచనం కూడా యేసు ప్రభువులో నెరవేరాలి. ఇవాళ సర్వలోకం నుంచి, అది యోధా గోత్రమే కానీ 12 గోత్రాలే కానీ లేదా భూమిలో ఉన్న అన్ని గోత్రాలు కూడా వచ్చి ఖచ్చితంగా రావాలి. దేవుడు అదే పెట్టాడు. అందుకే చూడండి, మలాకి 1:11 కూడా ఇవన్నీ ఏంటంటే యేసు ప్రభువులో నెరవేరవలసిన విషయాలు. ఆయన శ్రమపడి ఇలా లేవాలని ముందే లేఖనాలు చెప్పే కదా అన్నాడు కదా. అది కాకుండా 1:11 తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పింపబడును. సకల స్థలములలో, ఒట్టి యెరూషలేములో మాత్రం కాదు, ప్రతి సర్వలోకములో, ప్రతి ప్రాంతంలో, ప్రతి ఊరిలో, ప్రతి జాతి జనములో ఇవి జరగాలి. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని ఎక్కడ ఎంచబడుతుందంట? అన్యజనులలో. ఇవాళ భూమి మీద ఉన్న అన్యజనులందరూ ప్రభువును నమ్ముకోవడానికి గల కారణం ఏంటంటే లేఖనం నెరవేరు. ఇన్ని విషయాలు బైబిల్లో చెప్పినట్టు జరుగుతుండగా ఇంకా కూడా నువ్వు నమ్మకపోతే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష. ఇంకా కూడా నమ్మలేదు అనుకోండి, శిక్ష గ్యారంటీ. దేవుడైతే తన కార్యం చక్కగా ముగించాడు. ఇంకా చూడండి, ఎందుకు ఇంత చేయవలసి వచ్చింది, ఎందుకు ప్రభు రావాల్సి వచ్చింది అంటే, మన పాపాలు క్షమిస్తాను ముందే చెప్పాడు కదా. దానియేలు గ్రంథం 9:24 కూడా ఈ మాటల గురించి ముందే చెప్పాడు. యేసు ప్రభు రావడం వెనకాలన్న ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉన్నవన్నీ జరగాలి. ఏంటంటే అది ఒకటి, తిరుగుబాటుని మార్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండునట్టు నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడేది. ఈ లేఖనాలన్నీ జరగాలి. ఇవి ఎవరిలో జరిగాయి?
ఇవన్నీ యేసు ప్రభువు శిలువ మరణంలో జరిగాయి. అందుకే ఆయన ప్రాణం పెట్టాడు, ఒక గొర్రె పిల్లగా ప్రాణం పెట్టాడు. పిల్లలు యెషయా 53 మనం ఎప్పుడూ చెప్పుకుంటాం, ఆయన ఎలాగొచ్చారంటే 150 గొర్రె పిల్లలు ఆయన ప్రాణం పెట్టాడు. ఇలా జరగాలి, అందుకే నెరవేరింది. ఇర్మియా గ్రంథం కూడా చూడండి, ఇర్మియా 31:34లో క్రొత్త నిబంధన చేయబో కాలం వచ్చుతున్నది. 31:31 మనం చూడొచ్చు. కింద 34కి వస్తే, నేను వారికి దేవుడిని ఇందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులు గాని ఉపదేశం చేయరు. ఇక మళ్ళీ యెహోవా చెప్పే పని లేదంట. ఎందుకంటే దేవుడు కొత్త నామాన్ని ప్రవేశపెడుతున్నాడు. ఇక మీద ముందులాగా ఈ పని కాదు, లోకం అంతా జరగబోతుంది. ఏంటి? అన్ని నామముల కంటే పై నామము, అది యేసుక్రీస్తు నామమని ఆయనే తను బయలుపరుచుకుంటున్నారు. వెంటనే నేను వారి దోషములను క్షమించి వారి పాపములకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవడం. ఇది జరగాలి కదా, ఇక్కడ ఒక క్షమాపణ కార్యక్రమం జరగాలి. ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకోవాలంటే అర్థం ఏంటి? అవి కనబడకూడదంటే అవి తుడిచివేయబడాలి. యేసు శిలువ మరణంలో తన రక్తంతో ప్రతి అపరాధములు పాపం నేను తుడిచానని చెప్పి కొలొస్సే రాసిన పత్రికలో చెప్తున్నాడు. మరి ఇది జరగాలి, లేఖనముల ప్రకారం ఇవి జరగాలి. ఇంకా కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు, ఇదే యెహోవా వాక్కు. చూడు, ప్రతి ఒక్కరు దేవుని మాట తెలుసుకోవాలి, గ్రహించాలి అనేది ఆయన ఉద్దేశం. అందుకంటే కదా, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము. యెసుప్రభు ముందే చెప్పారు కదా, ఆయనకి శిలువ మరణం దేనికి? సర్వలోక పాపాల కొరకు ఆయన మరణించారు. ఇదే మనం బైబిల్లో చూస్తున్నాం. దీన్ని బాగా గ్రహించిన పౌలు కూడా ఏమని చెప్పారంటే, యేసు ప్రభు శిలువ మరణంలోనే ఈ భూలోకానికి విడుదల ఉంది. ధర్మశాస్త్రం అంతా తెలిసిన వ్యక్తి. గమనీయుడు పాదం దగ్గర పెరిగిన మంచి బైబిల్, ఆ కాలం అదే పెద్ద బైబిల్ కాలేజ్ అనమాట. అంత బాగా చదివి స్టడీ చేసిన మనిషి ఆయన గలతీయులు రాసిన పత్రికలో మాట అంటాడు. చూడండి 3:14లో, ఇందును గురించి మ్రాను మీద వేలాడు ప్రతి వాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. గలతీయులకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మధ్యలో, ఎందుకంటే ఆయన సిలువలోనే వేలాడబడాలి, మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు బైబిల్లో రాస్తున్నామా. యేసు ప్రభు అలాగే వర్ణించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన మన దోషములను, పాపములను, శాపములను అన్ని తన మీద వేసుకొని ఇవాళ మనల్ని విడిపించడానికి ఆయన కార్యం చేస్తానన్నాడు. పిల్లలు బైబిల్లో చెప్పిన మాట అచ్చుగుద్దినట్టు నెరవేరడం మనం చూస్తాం. మరి ఎంత జరిగినా సరే మనం నమ్మకపోతే, ప్రవక్తల లేఖనాన్ని మనం వెంటనే చూస్తాం కానీ పట్టించుకోం. యేసు ప్రభు మరి ఆయన మనం చూసి కూడా ఇలాగే బాధపడతాడేమో. అందుకే చూడండి, యెరూషలేము మొదలుకొని ఇక్కడ లూకాసు వార్త 24:47లో, యెరూషలేము మొదలుకొని సమస్త జనములను ఆయన పేరట మారు మనస్సు, పాప క్షమాపణయు ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్ష్యం. చూడండి, ఇవన్నీ చెప్పి చేసి చూపించి వారి కళ్ళారా మళ్ళీ చేతులు పట్టుకుని చూడండి. అవసరమైతే నేను సజీవుణ్ణి, వాళ్ళన్ని పట్టుకుని చూస్తారు. ఆయన దయ్యం కాదు, భూతం కాదు, రక్త మాంసంలో ఉన్న యేసు ప్రభువే ఇవాళ మహిమశైలిగా మార్చబడ్డాడని గ్రహించి ఆయన మన కళ్ళ ముందే ఆరోహణుడే, తేజముడే. ఎందుకు? ఇవాళ సాక్షిగా ఉండడానికి. ఇవాళ సర్వ మానవాళి కూడా ఈ విషయాలు గ్రహించాలి. బైబిల్ చదివేటప్పుడు బైబిల్ అది కేవలం ఒక పుస్తకం అనుకోకూడదు, ఆ ప్రతి మాట కూడా నెరవేరుతుందని మనం గ్రహించాలి. అలా గ్రహించడం మాత్రమే కాదు, దీని ద్వారా నీవు పాపం నుంచి విడిపించబడతావు. నీ దోషములు, నీ అపరాధములు, నీ అతిక్రమలు ఏమైనా కానీ ఆయన పూర్తిగా దాన్ని తుడిచి నిన్ను విడిపిస్తానని వాగ్దానం చేస్తాడు. దాన్ని నెరవేర్చడానికే నేను నమ్మమంటున్నాను. ఇప్పుడైనా నువ్వు నమ్ముకుంటే ఇది నీకు మేలు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వాడికి శిక్ష తప్పదు. ఇవాళ నరకానికి వెళ్ళకూడదు అనేది ఆయన ఉద్దేశం. ఇప్పుడైనా నమ్ముకోండి. ఈ ఒక మాటలను చదవడం మాత్రం కాదు, నమ్మి విశ్వసించండి, రక్షణ పొందబడి దేవుడి వాక్యం దీవించుగాక. కళ్ళు మూసుకొని పిల్లలు ప్రార్థించేద్దాం. దేవుడు తానే మనకు సహాయం చేయనుగాక. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ కృపే స్తోత్రములు నాయన. ప్రభు తండ్రి, భూలోకానికి మీరు వచ్చి మీరు చేసిన కార్యములన్నీ మరొకసారి వివరించున్నాం. ఈ సువార్త తండ్రి ప్రభా, సర్వ మానవాళి వరకు మీరు చేసిన ఈ సువార్త అంగీకరించి నమ్మే బుద్ధి, నమ్మే హృదయం, నమ్మే మనస్సు మాకు అనుగ్రహించారు. వారి మనసును ఏ విధంగా మీరు తెరిచారు ప్రభా, మా మనసును కూడా తెరిచి గ్రహించడానికి, నమ్మి రక్షణ పొందుకోవడానికి ప్రభు చూపించండి. ఇంకా
ఇంకా గ్రహింపలేని మందమతులు ఎవరైనా ఉంటే, అవివేకులు ఎవరైనా ఉంటే గతించండి, బుద్ధి చెప్పండి. మీరు అక్షరాలు వారికి కూడా దయచేయండి. ప్రభు తండ్రిగో ఈ మాట అన్ని మా హృదయాలను ముద్రించండి. మీరు ఆత్మ కొరకు విశ్వసించిన వారిని సిద్ధపడి కడవరకు వెళ్ళడానికి సహాయం చేయండి. మీరే సంఘంలో మమ్మల్ని అందరి పేరు పేరు దీవించమని, దూర ప్రాంతంలో ఉన్నవారు, బయట దేశాల్లో ఉన్నవారు, అలాగే తండ్రి మా చుట్టుపక్కల ఉండే రెగ్యులర్గా వాక్యం వింటున్న వారు అందరినీ పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ లేఖనాన్ని ఫలింప చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు రాజు శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ రాక పర్యంతం సదాకాలం మనకు, మన కుటుంబములకు, మన యొక్క బిడ్డలందరూ తోడే నడిపించుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామమున సదా సంపూర్ణ విజయం కలుగుగాక. అబ్బాయికి అంత నాశనం కలుగుగాక. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.